తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీన్ని సర్వపిండి అంటారు, గిన్నెప్ప అంటారు. అండ్ ఆంధ్ర సైడ్ అయితే తపాల చెక్క అంటారట. ఊరుకో తీరు, ప్రాంతానికో పేరు. సరే సరే కుక్ చేద్దాం పదండి. ముందైతే ఒక మిక్సింగ్ జార్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు అండ్ ముందే నానబెట్టిన బొబ్బరిపప్పు. ఇక్కడ బొబ్బరిపప్పు లేకపోతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అదంతా కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్ గా పిండి కలుపుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ రాసి మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత పెద్ద సైజ్ పిండి ముద్ద తీసుకొని అట్లా గిన్నె మొత్తం వేర్లతో అద్దుకుంటూ స్ప్రెడ్ చేయండి. మధ్యలో హోల్స్ పెట్టండి సో దట్ ఆయిల్ రాస్తే అక్కడ కూడా మంచి కుక్ అవుతుంది. సర్వపిండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద ఒక 5 minutes సిమ్ లో పెట్టి దాని తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకోండి సో దట్ ఉడికిన తర్వాత క్రిస్పీగా అవుతుంది. ఒకటే గిన్నెతో చేయడం కష్టం, సో ప్యారల్ గా ఇంకో ప్యాన్ తీసుకొని దాని మీద కూడా పెట్టండి. అంతే, ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్ ఉంటుంది సర్వపిండి.